మన బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలో మన కిస్మత్పూర్ గ్రామంలో పేద ప్రజలు మన కాంగ్రెస్ పార్టీకి ఎంతోమంది కష్టపడ్డారు. మరి మన బండ్లగూడ మున్సిపాలిటీ నుంచి మన నరేంద్రన్న ముదిరాజ్ గారు ఎమ్మెల్యేకి పోటీ చేశారు. అతనికి చాలా కష్టపడ్డాము అందరం కలిసి. మరి మాకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిన్న మొన్న వచ్చిన టీఆర్ఎస్ పెద్దలు మరి కార్పొరేటర్లు అందరూ కలిసి వాళ్ళకే న్యాయం ఉంది, కానీ మేము ఇన్నేళ్ల సంది 25 ఏళ్ల సంది మేము కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం, కానీ మాకు ఇప్పటివరకు కూడా న్యాయం లేదు. కాబట్టి మాకు ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా కిస్మత్పూర్ పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ల పట్టాలు ఇవ్వలేరు. మన స్కూల్లో కూడా 5 సంవత్సరాలు అవుతున్నది. వాళ్ళు మన ప్రకాష్ అన్న గారు ఎమ్మెల్యే గారు మన స్కూల్లో లాటరీ సిస్టమ్ తీశాడు. మరి ఆ లాటరీ సిస్టమ్ తీసిండు, కానీ ఇప్పటివరకు కూడా పట్టాలు ఇవ్వలేదు. మొన్న 6వ తారీఖు నాడు ప్రోగ్రాం అయితే కూడా మీ మినిస్టర్ ప్రోగ్రాం అయితే కూడా మేము అడిగాము. అడిగితే కూడా మినిస్టర్ గారు మరి సీఎం గారితో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తామని అన్నాడు. మరి ఇంక ఎప్పుడు ఇస్తారు? అది త్వరగా ఇప్పిస్తే బాగుంటుంది. మరియు మన ఈ కిస్మత్పూర్లో గవర్నమెంట్ ల్యాండ్లు కూడా ఎన్నో ఉన్నాయి. ఆ ల్యాండ్లు కూడా మన కబ్జాలు చేశారు వేరే వాళ్ళు. ఆ కబ్జాలలో కాకుండా మన పేద ప్రజలకు ప్రతి విలేజ్లో ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా ఆ పేద ప్రజలకు ఆ పట్టాలు 60 గజాలు చేసి ఇస్తే బాగుంటుంది. మన పార్టీకి ఎప్పటికీ మన పార్టీ వెంబడి ఉంటారు. డబ్బులు ఇచ్చేది అవసరం లేదు. మనకు పనులు చేసినామంటే మన పార్టీకే వాళ్ళు ఓటు మనకే ఉంటుంది. పేద ప్రజలకు పింఛన్లు, గరీబులకు మరి ఆడపిల్లలకు భర్త చనిపోయిన వాళ్ళకు కూడా పింఛన్లు లేవు, రేషన్ కార్డులు లేవు. బీఆర్ఎస్ పీరియడ్లో కూడా అప్పుడు ఒక కార్డు లేదు, ఒక పింఛన్ లేదు, ఒక ప్లాట్ లేదు, 60 గజాల ప్లాట్ కూడా ఇవ్వడం లేదు. రేషన్ కార్డులే కొట్టేశారు అప్పట్లో. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ఇవన్నీ మనము పేద ప్రజలకు అన్నీ ఇస్తే మన పబ్లిక్ మన కాంగ్రెస్ పార్టీకి ధైర్యం ఎక్కువ ఉంటుంది, బలం ఎక్కువ ఉంటుంది. వేరే టీఆర్ఎస్ వాళ్ళు నాయకులు మాసారి కేసీఆరే వస్తాడు అని చెప్పి అంటున్నాడు. కాకపోతే టీఆర్ఎస్ వాళ్ళకి ఎప్పుడు మనం ఛాన్స్ ఇవ్వద్దు. మన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గెలవాలి. రేపు సర్పంచులు గెలిచినా, ఎంపీటీసీలు గెలిచినా, కార్పొరేటర్లు గెలిచినా, ఎవరు గెలిచినా మన కాంగ్రెస్ వాళ్ళే ఉంటే మనకు ఎప్పుడు మన పార్టీ వాళ్ళకి పబ్లిక్ పేద ప్రజలు ఎంబడి ఉన్నామనుకో పని చేసుకుంటా వాళ్ళు మన ఎంబడే ఉంటారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మరి ఇంకోటి మన సాయిబాబా నగర్ కాలనీలో ఆ సీసీ రోడ్ల గురించి ఇంతకుముందు మాట్లాడాము. డిఫెన్స్ కాలనీ కూడా ఆ రోడ్లు లేవు, ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి. మన ఎమ్మెల్యే గారు గుర్తించాలి, నరేంద్రన్న ముదిరాజ్ గారు. మరి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉన్నాడు మరి జ్ఞానేశ్వరన్న గారు. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రతి విలేజ్లో ఏ బస్తీ అయినా సీసీ రోడ్లు, డ్రైనేజు, కరెంటు స్తంభాలు కానీ ఏవి కానీ ఇవన్నీ ఏర్పాటు ఉండి గట్టిగా మనం పబ్లిక్ ఏ సౌకర్యం ఏ చిన్న పని ఉన్నా మనం పని ఎంబడి చేస్తే బాగుంటుంది. మన్నెమోనెక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.